హలో గైస్, నేను మీ శ్రావ్య రెడ్డి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, నేను నా పేజ్లో పుష్కరాల గురించి అండ్ నా ఎఫ్బి వాల్ మీద పోస్ట్ చేశాను ఒక రైట్ ఆన్. సో దానికి చాలా కామెంట్స్ నా పేజ్లో వచ్చినాయి, నా వాల్ మీద వచ్చినాయి. నా ఇన్బాక్స్ అయితే కంప్లీట్లీ ఫుల్. అందరూ తిడుతూ మెసేజ్ చేశారు, ఎందుకు నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నావు, పీపుల్ తప్పు అంటున్నావా, అది ఇది అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. నేను మెన్షన్ చేశాను బికాజ్ ఐ వాజ్ డ్రైవింగ్ బ్యాక్ ఫ్రమ్, నేను పోస్ట్ చేసిన తర్వాత రిటర్న్ రాజమండ్రి నుంచి నేను గుంటూరుకి డ్రైవ్ బ్యాక్ చేశాను. సో నేను ఆ తర్వాత నా పేజ్ ఓపెన్ చేయలేదు, నా వాల్ ఓపెన్ చేయలేదు. సో ఏం జరిగిందో తెలియదు, నాకు ఇంటికి వచ్చాక చూసుకుంటే సో ఐ నీడ్ టు రిప్లై అనిపించింది. కానీ నాకు రాత్రి ఓపిక లేదు. సో అందుకే ఇప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నాను. సో ఎవ్రీ పాయింట్ ఐ వాంట్ డిస్కస్. నేను అన్ని కామెంట్స్ చదివాను. సో ఒక్కొక్క పాయింట్గా నేను గుర్తు చేసుకొని మీకు దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్ పుష్కర్ ఘాట్స్ గురించి. గోదావరి పుష్కర్ ఘాట్స్ చాలా ఉన్నాయి రాజమండ్రిలో. ఓన్లీ ఒక దీని మీద రాజమండ్రినే ఎందుకు హైలైట్ చేయాలి, చాలా దగ్గర కూడా ఉంది కదా ఒకటే ప్లేస్లో అంటే. మీరు యాడ్ గనక చూస్తే టీవీలో, నేనైతే చూడలేదు, నేను ఇంటికి వచ్చాక ఒక్కసారి ఒక 4-5 సార్లు చూశాను. రాజమండ్రి అని మెన్షన్ చేసింది, కానీ మీరు ఈ ఘాట్కే రండి ఆ ఘాట్కే రండి అని ఘాట్ మెన్షన్ చేసలేదు. అవును, ఆంధ్రాలో రాజమండ్రిలో ఉంది కాబట్టి ఆంధ్ర పీపుల్, ఆంధ్ర గవర్నమెంట్, మీడియా అండ్ ఆల్ ఇది పబ్లిసిటీ మెయిన్ రాజమండ్రిని చేస్తున్నారు. మీరు వేరేది కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వేరే సిటీస్లో ఉన్నది ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీడియాకు సంబంధించిన వాళ్ళు, తెలంగాణలో ఉందని చెప్పొచ్చు, మహారాష్ట్రలో కానీ ఇంకెక్కడైనా ఉన్నాయి కూడా వాళ్ళు యాడ్ ఇచ్చుకోవాలి. కానీ ఒకటే పర్సన్ అన్నిటికీ ఇవ్వరు కదా. ఇప్పుడు ఆంధ్ర సీఎం అన్నప్పుడు ఆయన బడ్జెట్కి ఆయన ఆంధ్రాది చేస్తారు. సో అంతే తప్ప ఓన్లీ రాజమండ్రి అన్నట్టు, అవును ఆంధ్ర వాళ్ళు చేసుకున్నారు కాబట్టి పబ్లిసిటీ అదే చేస్తున్నారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, నేను వెళ్ళిన ఘాట్లో జరగలేదు, పుష్కర్ ఘాట్లో జరిగింది అని చెప్పన్నారు. నేను ప్రేషన్ రైట్ ఆన్లో నేను వెళ్ళిన ఘాట్లో జరిగింది, నేను కళ్ళారా చూశాను, జనాలు తప్పుంది అని నేను చెప్పలేదు కదా. ఘాట్స్లో నేను మెన్షన్ చేసింది ఏంటి, మీరు పిల్లలతో వచ్చినా, మీరు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, క్యూ పద్ధతి పాటించండి అని చెప్పాను. కానీ ఈ ఘాట్లో జరిగింది ఆ ఘాట్లో జరిగింది అని నేనేం మెన్షన్ చేయలేదు. ఓకే. అండ్ పీపుల్ మిస్టేక్ అనేది నేను చెప్పలేదు. నేను ఒకటే ఏం చెప్పాను అంటే, ఇప్పుడు పోలీసులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఒక ప్రొవిజన్ మనకి ఇస్తుంది. ఓకే, చాలా మంది పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు ఇలా వెళ్ళాలండి, బికాస్ దే నో ఎలా పెట్టారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, మీరు ఇలా లెఫ్ట్లో నుంచి వెళ్ళండి, రైట్లో నుంచి వెళ్ళండి, ఎంట్రీ ఒకలాగా ఎగ్జిట్ ఒకలాగా వాళ్ళు చేస్తున్నారు. సో అది మనం పాటించాలి కదా అని చెప్పాను. కానీ నేను పీపుల్ మిస్టేక్ ఉంది అందుకే ఇలాగా అయింది అని అయితే నేను అనలేదు. ఫస్ట్ థింగ్, అందరూ కేర్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తే ఒక 5 minutes బయట నుంచొని ప్లాన్ చేసుకొని చేస్తే మీకేం ప్రమాదం జరగదు అని చెప్పాను. బికాజ్ నేను వెళ్ళాను, హ్యాపీగా వెళ్ళాను. నేను 8 o'clock వెళ్ళాను, 9:15 కల్లా నేను బయటకు వచ్చాను. గోదావరిలో నుంచి బయటకు వచ్చి పూజ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నాకు నార్మల్గానే జరిగింది. నేను అందరిలో కలిసే లైన్లోనే అందరి జనాలతో కలిసే వెళ్ళాను నేను. సో అలాంటప్పుడు అప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది. అండ్ పెద్ద ఉన్నవి చూసుకోవచ్చు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వెళ్తున్నామంటే అసలు ప్లాన్ లేకుండా వెళ్ళం కదా, దాంట్లో ఏది చిన్నది ఏది పెద్దదో తెలుసుకొని వెళ్ళొచ్చు కదా. అందరూ రైల్వే స్టేషన్కి ఒకటి దగ్గరగా ఉంది, బస్ స్టాప్కి ఒకటి దగ్గరగా ఉంది అని వెళ్ళినప్పుడు ఓకే క్రౌడ్ ఉంటారు, ఈవెన్ పెద్ద వాటిలో కూడా క్రౌడ్ ఉంటారు, క్రౌడ్ ఉండరు అని నేను చెప్పట్లేదు. ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలని మనం ఎదుటి వాళ్ళని తోస్తాం కదా, అలాగే మనల్ని వేరే వాళ్ళు తోస్తారు కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అనుకోవాలి, నో నేను తోయకూడదు, నేను జాగ్రత్తగా వెళ్ళాలి. సో నా పక్కనున్న వాళ్ళు కూడా అలాగే వెళ్ళాలంటే నేను ఇలా బిహేవ్ చేయాలి అని అనుకోవాలి తప్ప, ప్రతిదానికి ఏ చిన్నది జరిగినా గవర్నమెంట్ది తప్పు, పోలీసులు తప్పు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏం చేస్తారు. అండ్ అనదర్ కామెంట్ ఎవరో మెన్షన్ చేశారు, ఇక్కడ పోలీసులు ఎవరు లేకుండా విఐపీ సెక్షన్లో ఉన్నారు, అందరూ విఐపీల దగ్గరికి వెళ్ళి ఉన్నారు, అక్కడ విఐపీలో సెక్యూరిటీ తగ్గించి ఇక్కడ పెట్టుంటే బాగుండేదని. నేను చూశానండి నా కళ్ళారా, నేను చూశాను. Day 1 ఎవ్రీ 3 kilometers అని కూడా అనలేము, ఎవ్రీ 1 kilometer యూ కెన్ ఫైండ్ 1 police person. అండ్ వాళ్ళు ఎలా అంటే ఇట్లా లైన్ మొత్తం స్ట్రెచ్లో వాళ్ళు ఉన్నారు. అండ్ గ్రూప్ ఎగ్జిట్ ఎంట్రీ, ఎక్కడెక్కడ టర్న్స్ ఉంది, ఎట్లా వెళ్ళాలి, ఏ దారికి వెళ్ళాలి అంటే ఎటు నుంచి వెళ్ళాలి, మొత్తం వాళ్ళు టేక్ కేర్ చేసుకున్నారు. చాలా మంది పోలీసులు ఉన్నారు. ఎవ్రీ సిగ్నల్ దగ్గర మినిమం 15 to 20 పీపుల్ ఉన్నారు, పోలీస్ పీపుల్. ఎవ్రీ సిగ్నల్ దగ్గర, సిగ్నల్ అంటే ఇట్స్ లైక్ నాట్ రెడ్ లైట్ ఆర్ గ్రీన్ లైట్ అలా కాదు, నార్మల్ ఒక పాయింట్
రోడ్ క్రాసింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే అక్కడ డెఫినెట్లీ 15 to 20 పీపుల్ నేను చూశాను. ఒక రోడ్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అండి, ఇటు నుంచి వెళ్ళిపోండి, ఇటు లెఫ్ట్ ముందు ట్రాఫిక్ జామ్ ఉంది, లెఫ్ట్ నుంచి వెళ్ళండి, మీకు హైవే టచ్ అయిపోతుంది అని కూడా నాకు గైడ్ చేశారు. సో నేను నా కళ్ళారా చూసింది ఎలా అబద్ధం అని చెప్తానండి నేను. ఇట్స్ లైక్, అండ్ ఎవరో అంటున్నారు మీరు ఎలాగా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు, మీరు మీ సీఎంకి ఎలాగ సపోర్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు పాలిటిక్స్ అండ్ ఐ రియలీ డోంట్ లైక్ పాలిటిక్స్. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ లైక్ నేను ఒక పర్సన్ని సపోర్ట్ చేస్తున్నానని కాదు. నిన్న జరిగిన దాంట్లో గవర్నమెంట్ తప్పు లేదు, వాళ్ళు టేక్ కేర్ చేసుకున్నారు. అండ్ అంబులెన్సెస్ అండ్ ఆల్ కొంచెం దూరంలో పెడతారు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మీరు వెళ్తున్నప్పుడు కారులో మీకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని మీకు తెలుస్తుందా? ఎక్కడైనా మీకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది, సో అక్కడ మేము ప్రికాషన్ తీసుకోవాలి, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుందో అక్కడ ఏదైనా అరేంజ్ చెయ్యి, డాక్టర్ని కానీ హాస్పిటల్ని కానీ అని మీరు సెట్ చేసుకోలేదు కదా. ఏదైనా లైఫ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి, ఎలా వస్తుందో అలా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు అంబులెన్స్ నిన్న ఎవరైనా చనిపోయారో పాపం, అందరూ ఒకటే ప్లేస్లో చనిపోలేదు కానీ కొంచెం డిస్టెన్స్ ప్రతి ఒక్క 2 kilometers-కి 1 kilometer-కి అంబులెన్స్ అయితే పెట్టలేరు కదా. మైండ్ యూజ్ చేయండి కొంచెమైనా. అంబులెన్స్ ఎక్కడ ఉండాలో ఘాట్కి కరెక్ట్ పారామీటర్స్లోనే దగ్గరలోనే ఉంది, మెడికల్ క్యాంప్ కూడా ఉంది. సడన్గా అయ్యే వాటికి ఎలా తెలిసింది? అంబులెన్స్ అక్కడి నుంచి ఆ పర్సన్ ఉన్న ప్లేస్కి రీచ్ అవ్వడానికి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం కదా. బికాస్ మీరు చూస్తే జనాలు ఎవ్రీవేర్, ఇట్స్ లైక్ వాటర్ ఎలాగా, ఇప్పుడు వాటర్ మధ్యలో గ్యాప్ అయితే ఉండదు కదా. సో అలాగా జనాలు ఉన్నారు తెలుసా. అంత జనాల్ని హార్న్ కొట్టినా ఇచ్చేసిన వాళ్ళు తప్పుకుంటానికైనా టైం పడుతుంది కదా. సో కంప్లీట్గా లేదు అని ఎలా అంటారండి మీరు? అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేదు అన్నారు. యాక్చువల్లీ నిన్న నేను దర్శనం అయిపోయాక మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆంటీ అంటున్నారనమాట, అసలు ఇక్కడ ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ ఫ్రీ, అందరూ పెడుతున్నారు, ఇట్లాగా పుణ్యం కూడా వస్తుంది, మనం కూడా వెళ్ళి తిందామా అంటే నేను చెప్పాను, నేను లేదులేండి ఆంటీ మేము బయలుదేరాలి అని చెప్పాను అనమాట. సో వాటరే కాదు, ఫుడ్ కూడా దొరుకుతుంది తెలుసా. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒకళ్ళ కష్టమైపోతుందని చాలామంది రాజమండ్రిలో జనాలు కూడా ఫుడ్ వండి పెడుతున్నారు. అది నిజంగా నాకు మా ఆంటీ చెప్పారు, సీరియస్గా మా ఆంటీ చెప్పారు నాకు. అండ్ విఐపీలకు మాత్రం ఎందుకు సెపరేట్ దర్శనము అంటే, ఎవరైనా మీరు కూడా అలా వెళ్ళాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు. ఓన్లీ విఐపీ అంటే నువ్వేదో పొలిటీషియన్ అయి ఉండాలి, నీ కార్డు చూపించాలి, ఐడెంటిటీ కార్డ్, అట్లా ఏం లేదు. డబ్బులున్న వాళ్ళు వెళ్తారండి. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను నార్మల్గానే వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. చాలా బాగా అయింది పూజ, ఎవ్రీథింగ్ చాలా వండర్ఫుల్గా అయింది. అండ్ ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు, నేను కార్లో ఎఫ్ఎం రేడియో ఆన్ చేసుకొని గవర్నమెంట్ హైప్ చేసిన దాని ప్రకారం విని, ఓ నేను గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను అది ఇది అని చెప్పేసి అని పెట్టారు. నేను అసలు ఇప్పటి వరకు ఎఫ్ఎం రేడియో నా కార్లో ప్లేనే చెయ్యను. నేను నా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని వింటాను, దట్స్ ఇట్. ఎఫ్ఎం రేడియో పెట్టుకొని నాకు న్యూస్, నాకు ఇవన్నీ అవసరం లేదండి. నా ప్రపంచం సినిమా, దట్స్ ఇట్. సినిమాలో ఏమైనా జరుగుతుందా అంటే నేను తెలుసుకోవాలనుకుంటాను. వీటన్నిటి గురించి నాకెందుకు, నాకు అవసరమే లేదు అది. సో నేను ఎవరో చెప్పి, లేకపోతే నాకెవరో చెప్పి విని అది చూసి నేను చెప్పలేదు. జస్ట్ నేను చెప్పింది ఏంటంటే, మీరు ఒకసారి మళ్ళీ చదవండి, మీకు అంత ఓపిక ఉంటే గనక. నన్ను బ్లేమ్ చేసే ముందు నేను 1% కూడా జనాలది తప్పు అని నేను అనలేదు, ఫస్ట్ థింగ్. అండ్ గవర్నమెంట్కి ఎందుకు సపోర్ట్ చేశాను అంటే, నేను నా కళ్ళారా చూశాను అక్కడ పోలీసులు కానీ, ఫెసిలిటీస్ కానీ, వాక్వేస్ కానీ ఎంత బాగా చేశారో నేను నా కళ్ళారా చూశాను. కాబట్టి ఓకే, 1-2% ఏదైనా ఉండొచ్చేమో, ఓకే 1-2%, దట్స్ ఇట్, నాట్ ఈవెన్ 10% ఉండొచ్చేమో తప్పు వీళ్ళది. లైక్ చూసుకోలేదు అంటే, ఇప్పుడు ఒక క్రౌడ్ 100 మెంబర్స్లో ఒక అతను చనిపోయారు అంటే పోలీస్ అక్కడి నుంచి అప్రోచ్ అవ్వడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం కదండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, అంతేకాని ఇట్స్ నాట్ లైక్ ప్రతిదీ వాళ్ళే చేయాలంటే మిమ్మల్ని ఎత్తుకుని అయితే వాళ్ళు తీసుకెళ్ళలేరు కదండి అందరినీ. అంతమంది పోలీసులు మన ఇండియాలో లేరు. ప్రతి ఒక్క పర్సన్కి ఒక పోలీస్ కావాలంటే దట్స్ ఇంపాసిబుల్. సో వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ని అట్లీస్ట్ అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, ఓకే. వాళ్ళని మరీ అంత హీనంగా తీసేయొద్దండి. వాళ్ళు చాలా కష్టపడి చేశారు తెలుసా. వాళ్ళ దగ్గర ఉన్న ఆ గ్రూప్ కోఆర్డినేషన్ అంతా నేను చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఐ డోంట్ థింక్ ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ కావాలని చేసింది. ఎందుకు చేస్తుందండి? సరే మీరు అన్నట్టుగానే అంత పబ్లిసిటీ చేసిన వాళ్ళు
ఎవరైనా చనిపోతే బ్యాడ్ నేమ్ వస్తుందని వాళ్ళకి కూడా తెలుసు కదా. సో డెఫినెట్గా తీసుకుంటారు. ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా కుంభకోణం అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మన ప్రాణం మనకి ఇంపార్టెంట్ అండి. మెయిన్ థింగ్ మన ప్రాణం మనకి ఇంపార్టెంట్, ఎవ్వరికి ఇంపార్టెంట్ కాదు. మనం బ్రతకాలి అనుకుంటే దానికి తగినట్టు మనం బిహేవ్ చేయాలి, దానికి తగినట్టు కొంచెం ఆలోచించాలి. అంత హరిబరిగా వెళ్ళి ఏం చేస్తామండి? దేవుడి దగ్గరికి వెళ్ళాం, ప్రశాంతంగా దండం పెట్టుకొని ప్రశాంతంగా రావచ్చు కదండి. ఆ ప్రశాంతత మనసులో నింపుకొని అంత అర్జెంటుగా పరిగెత్తాల్సిన అవసరం ఏంటండి? అదొక్కటే నేను చెప్తున్నాను. చిన్నగా కొంచెం చూసుకొని నడవండి. అందరూ గ్రూప్ ఒక దగ్గరే చేతులు పట్టుకొని నడవండి, ఏం తప్పలేదు. ఓకే, అంతకన్నా నేనైతే పీపుల్ తప్పు ఉంది నేను అనలేదు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తప్పు కూడా లేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్. థ్యాంక్ యూ సో మచ్.